నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనోహరమ్మ అనే మహిళ ధర్నాకు దిగింది. ఆళ్లగడ్డకు చెందిన ఓ నాయకుని పిఏ నాగేశ్వర్ రెడ్డి, అతని బాగు మధుసూదన్ రెడ్డి రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. తమకు ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారని మనోహరమ్మ వాపోయారు. చాపిరేవులో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అటెండర్గా 8 నెలలు పనిచేసినా వేతనం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితురాలు మనోహరమ్మ కోరారు. ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు కట్టించుకొని మమ్మల్ని మోసం చేసినాడు. భూమా కిషోర్ రెడ్డికి దగ్గర ఉంటాడు. పేరు నాగేశ్వర రెడ్డి, అతని బామర్ది మధుసూదన్ రెడ్డి, వాళ్ళ చెల్లెలి నాగతులసమ్మ డబ్బులు కట్టించుకొని చాలా ఇదిగా తిట్టినారు మమ్మల్ని. మాకు న్యాయం చేయమని పోలీసుల దగ్గరికి వెళ్ళాము. అతను పోలీసుల దగ్గరికి వెళ్తే భూమా కిషోర్ రెడ్డి ఫోన్ చేసి వాళ్ళకి న్యాయం జరగకుండా చేస్తున్నాడు. సంగీత్రావు వీళ్ళిద్దరు ఉద్యోగాల కోసమని భూమా కిషోర్ రెడ్డి దగ్గర పిఏ, అతని పేరు వచ్చేసి నాగేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీళ్ళు రెడ్డిసు దాదాపుగా నంద్యాల జిల్లా ప్రజల దగ్గర సుమారుగా ₹1 కోటి పైగా డబ్బులు వసూలు చేశారు. గత ప్రభుత్వంలో ఈ భూమా కిషోర్ రెడ్డి వాళ్ళను కాపాడుతూ వాళ్ళపైన SC/ST కేసులు పెడతానంటే అడ్డుపడుతూ పోలీసులు బెదిరించుకుంటా ఉన్నారు. కోటి అలియాస్ కోటేశ్వరరావుని హెడ్ కానిస్టేబుల్ గత 20 ఏళ్ళ నుంచి ఆళ్లగడ్డలో దిష్టేసి కూర్చున్నాడు. ఆయనకు నో ట్రాన్స్ఫర్స్ ఆయనకు. ఎందుకంటే ఈ అధికారులందరూ కూడా అతను గుప్పెట్లో పెట్టుకుంటాడు. DSP అయినా సరే, SI అయినా సరే, CI అయినా సరే ఆయనకు భయపడాల్సిందే. ఆయన ఏ విధంగా రాజకీయ నాయకులు ఇట్లా అక్రమ డబ్బులు వసూలు చేసే వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఆ డబ్బులు ఆయన తింటూ ఈ పోలీసులను CLSL బెదిరించుకుంటూ ఉంటాడు. ఎవరిపైన ఏదైనా ఫిర్యాదు ఇస్తే వాళ్ళకి అగైనెస్ట్గా వస్తే ఫిర్యాదులు